భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా చంద్రకుంట గ్రామ ప్రజల పరిస్థితి తయారైంది. తాగేందుకు నీరు లేక గిరిజన ప్రజలు విలవిలలాడుతున్నారు. సింగరేణి దత్తత తీసుకున్న గ్రామంలో బిందెడు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. మంచినీటి కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా చుక్క నీరు రావడం లేదు. సోలార్ పైప్ లైన్లు జంకు పట్టిపోయాయి. గ్రామస్తుల విజ్ఞప్తులను పంచాయతీ, ప్రభుత్వ సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక తక్షణమే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ, సోలార్ పైప్ లైన్లను మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభావిత ప్రాంతానికి వస్తది. మా గ్రామాన్ని కూడా సింగరేణి వాళ్ళు దత్తత తీసుకున్నాను అనేసి అన్నారు. ఎప్పుడో దత్తత తీసుకున్నారంట, చాలా సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మాకు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు సింగరేణి వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు చేసిన పని ఒకటి, సింగరేణి సోలార్ వాటర్ ఒకటే ఇవ్వడం. ఆ వాటరు ఒకటే ఇచ్చారు. ఆ వాటర్ కూడా మాకు పూర్తిగా అయితే రావట్లేదు. ఇప్పుడు నీటి సమస్య ఎక్కువ అయింది. వాళ్ళు సింగరేణి వాళ్ళు అభివృద్ధి చేయడానికి, దత్తత అంటేనే అభివృద్ధి చేయడానికి, వాళ్ళు చేసిన అభివృద్ధి వాటర్ ఇచ్చారు, ఆ నీళ్లు రావట్లేదు. అడగంగా ఏదో డ్రైనేజ్ ఒకటి ఇచ్చారు, అది కూడా పూర్తి కంప్లీట్ కాలేదు. దాన్ని డ్రైనేజీల పక్కమ్మటి నీళ్లు మట్టి పోయలేదు. మట్టి పోయాక గోతులే అవంతా ఉన్నాయి. అక్కడక్కడ డామ్ కడతారు, అవి కూడా పూర్తి పనులు అయితే చేయట్లేదు. అభివృద్ధి పరంగా అయితే ఉండట్లేదు. వాళ్ళు చేసిన పని వల్ల మాకు గోతులు గుంటలు అవే కనిపిస్తున్నాయి. మాకు పేరుకు చెప్పుకోవడానికి నీళ్లు వచ్చే మార్గాలు అయితే ఉన్నాయి, కానీ మా ఇంటి వరకు అయితే నీరు చేరట్లేదు. సింగరేణి వాళ్ళు ప్రభావిత ప్రాంతంగా, వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామంగా మాది అభివృద్ధి పరంగానైతే ముందుకు సాగడం లేదు. మాది సింగరేణి ప్రభావిత ప్రాంతానికి వస్తది. మా గ్రామాన్ని కూడా సింగరేణి వాళ్ళు దత్తత తీసుకున్నాను అనేసి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధాన్ పోలీసులు